హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. మనం మన ఛానల్లో మై డెస్క్మేట్ అనే చైనీస్ హై స్కూల్ రొమాంటిక్ కామెడీ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. మీలో ఎవరైనా ముందు పార్ట్స్ని మిస్ అయి ఉంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, లేదంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. హీరోని దొంగ అని భ్రమపడి చాలా భయంతో తనను తను రక్షించుకోవడం కోసం ఒక్క ఎగురు కొట్టి గాల్లోకి వేసి మరీ కిందకు వేసి నడుం వెరక్కొడుతుంది. హీరోకి బాగా దెబ్బ తగిలి ఉంటుంది కాబట్టి హీరోయిన్ మొహం చూడాలని లేదని బాగా తిట్టేసి అక్కడి నుంచి షార్క్తో వెళ్ళిపోతాడు. కానీ మొన్నే జిన్ హాన్ తన పక్కకి వచ్చి కూర్చున్నాడు. అప్పుడే ఆ సంతోషం పోతుందని చాలా బాధపడుతూ ఉంటుంది హీరోయిన్. ఆ తర్వాత షార్క్తో తన కార్ దగ్గర వరకు అయితే వస్తాడు. తనకి బ్యాక్ పెయిన్ అయితే బాగా ఎక్కువైపోతుంది. హీరోయిన్ కొట్టిన దెబ్బలు అంతా ఇంతలా ఉండవు, చాలా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. కార్లో కూర్చోపెట్టిన తర్వాత హీరో ఏదో అడిగి ఉంటాడు. షార్క్ కూడా ఆ కవర్ని ఇచ్చేస్తాడు. తీరా చూస్తే అవన్నీ ఆటోగ్రాఫ్స్ అయి ఉంటాయి. ఇవి దేనికో కూడా మనకి కాసేపట్లో తెలుస్తుంది. స్కూల్కి వెళ్ళిన హీరోయిన్ చుట్టూ అమ్మాయిలు ఈగల్లా వాలిపోతారు. ఎందుకంటే జిన్హాన్ కోసం వాళ్ళందరూ తీసుకొచ్చిన స్పెషల్ గిఫ్ట్స్ అన్ని హీరోయిన్ని తన డెస్క్మేట్ కాబట్టి తిన చేత ఇప్పిస్తామనుకుంటారు. హీరోయిన్ కూడా తీసుకువెళ్ళి జిన్హాన్కి ఇద్దామనుకుంటే ఆల్రెడీ జిన్హాన్కి చాలా మంది అమ్మాయిలు తన దగ్గరికి వచ్చి స్వయంగా వాళ్ళ చేతులతోనే జిన్హాన్కి బోల్డ్ అని గిఫ్ట్లు ఇచ్చి ఉండడం చూసిన హీరోయిన్ షాక్ అయిపోతుంది. నీ దగ్గర ఇన్ని గిఫ్ట్స్ ఉన్నాయా? అయినా సరే నాకు ఇంకా చాలా మంది అమ్మాయిలు ఈ గిఫ్ట్స్ని పంపించారు, ఇవన్నీ నేను ఇవ్వట్లేదు, వాళ్ళు ఇచ్చినవే తీసుకో అని చెప్పి అంటే సరే థ్యాంక్ యూ తెచ్చినందుకు అని చెప్పి అవన్నిటిని తన వైపుకు లాక్కుంటాడు. కాసేపటికి గాల్లో ఎగురుతూ ఒక డ్రోన్ వీళ్ళ క్లాస్ వైపే తెగ తిరిగేస్తూ ఉండడంతో ఖచ్చితంగా ఏదో ఒక ఫోటోగ్రాఫరే జిన్హాన్ని టార్గెట్ చేస్తున్నాడేమో అనుకున్న హీరోయిన్ తన్ని సేవ్ చేయడం కోసం పక్కన ఉన్న కర్టెన్స్ అన్నిటిని వేసేస్తుంది. ఇప్పుడు ఓకే కదా, నీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అని అంటుంది. సర్లే చాలా థ్యాంక్స్, అయినా నా నడుం వెరక్కొట్టావు కాబట్టి నాకు చాలా కోపంగా ఉంది అని అంటే అవన్నీ మనసులో పెట్టుకోవద్దు, నేను ఎవరో అనుకొని నిన్ను అలా గాల్లోకి వేసి కింద పడేశాను, క్షమించు, నేను ఇంకెప్పుడు నీతో అంత రూడ్గా బిహేవ్ చేయను అని అంటుంది. మనం ఎవరేం ఎక్స్పెక్ట్ చేయని విధంగా హీరో కూడా సడన్ గా ఎక్స్ప్రెషన్ మార్చేస్తాడు. సరే ఇప్పటికైతే నేను నీకు ఛాన్స్ ఇస్తాను, ఇప్పటి నుంచి మన ఇద్దరం డెస్క్మేట్స్ కాబట్టి సరిగ్గా ఉందాము, నువ్వు నాతో రూడ్ గా చెత్తగా అస్సలు బిహేవ్ చేయకూడదు అని అంటే హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఇంకా తను కలకంటుందో ఇది నిజమా అనుకున్న తర్వాత తను ఒకసారి కొట్టుకుంటుంది. ఇది నిజమే అని తెలుసుకొని అమ్మయ్య, జిన్హాన్ ఎంత మంచివాడో, మంచి మనసున్నాడు కాబట్టి నన్ను క్షమించాడు, తన ప్లేస్లో ఇంకెవరన్నా ఉంటే నన్ను క్షమిస్తారా అని చెప్పి జిన్హాన్ని ఇండైరెక్ట్ గా పొగిడేస్తూ ఉంటుంది. కాసేపటికి మళ్ళీ మిస్ చెన్ వచ్చి మ్యాథ్స్ క్లాస్ ని స్టార్ట్ చేస్తారు. ఈసారి డిస్టెన్స్ ఫ్రమ్ ఏ లైన్ టు పాయింట్ అనే ఒక కాన్సెప్ట్ ని చెప్తారు. యథావిధిగా ఎప్పట్లాగే పిల్లలందరూ వాళ్ళ పని అయినా నిద్రపోవడానికి స్టార్ట్ చేస్తారు. హీరోయిన్ అయితే ఆపకుండా నిద్రపోతూనే ఉంటుంది. అటు కాసేపు ఇటు కాసేపు వాలిపోతూ ఉంటుంది. టీచర్ ఏమో అందరినీ కాన్సన్ట్రేట్ చేయమని, ఇంకొక 400 రోజుల్లో మీరు కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి అందరూ ఫోకస్డ్ గా క్లాసెస్ వింటేనే మీరు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ని సరిగ్గా రాయగలరు, పాస్ అయితే కానీ మీరు కాలేజ్లో అడ్మిషన్ దక్కించుకోగలరు, లేదంటే ఇక్కడే పడి చదువుకోవాల్సి వస్తుంది, అది మీ ఫేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి క్లాసెస్ అన్నిటిని జాగ్రత్తగా వినండి అని చెప్పి పడుకున్న వాళ్ళందరినీ అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎవరు నిద్రపోయినా లేపచ్చు, కానీ మన హీరోయిన్ ని లేపడం అసంభవం. ఎవరు లేపినా సరే అమలేగదు. ఇదే టైంకి టీచర్ ఎవరన్నా ఈ క్వశ్చన్ కి సమాధానం చెప్పగలరంటే చెప్పండి, వాళ్ళకు ఒక ఛాన్స్ ఇస్తాను, బోట్ మీదకి వచ్చి మీరు ఆన్సర్ చేయాలి అని అంటే హీరోకి మంచి ఐడియా వస్తుంది. హీరోయిన్ ని ఏడిపించడం కోసం పడుకుంటున్న హీరోయిన్ ని డిస్టర్బ్ చేద్దామని ఒక బుక్ ని తీసి దాన్ని గ్రౌండ్ గా ఫోల్డ్ చేసి దాని లోపల నుంచి మాట్లాడి నీకు నా ఆటోగ్రాఫ్ కావాలా అని అడిగితే హీరోయిన్ వెంటనే నాకు కావాలి అని అంటుంది. ఓ నీకు ఈ ఛాన్స్ కావాలా, ఖచ్చితంగా ఇస్తాను. అదేంటి కింగ్ కాంగ్, నువ్వు అసలు ఎప్పుడు నుంచావు కదా, అలాంటిది ఇవాళ నుంచున్నావు అంటే నువ్వు చాలా గ్రేట్, ఇది చాలా టఫ్ ప్రాబ్లం, నువ్వు చేయగలవా అని అడిగితే ఖచ్చితంగా చేయగలను, కానీ నేను చేయలేను అనుకుంటా, ఏదో భ్రమపడి లేసాను, ఈసారికి నన్ను వదిలేయండి, నెక్స్ట్ టైం నుంచి చేస్తాను అని చెప్పి అంటుంది. మళ్ళీ నాతో ఆటలాడుతున్నావా, నువ్వు ప్రతిరోజు ఇలాగే చేస్తున్నావు, చదువుకోవట్లేదు, అసలు నువ్వు ఫోకస్ చేయట్లేదు, నాకు తెలిసి నువ్వు నిద్రపోతున్నావు అనుకుంటా అని అందరి ముందు కింగ్ కాంగ్ని తిట్టేస్తూ ఉంటుంది మిస్ చెన్. ఇంకేముంది, నువ్వు అసలు క్లాసే వినట్లేదు, ఎలాగో ఇంకొన్ని రోజులు ఎగ్జామ్స్ కూడా రాబోతున్నాయి, ఎగ్జామ్స్లో నువ్వు సరిగ్గా పర్ఫామ్ చేయలేవు, ఇంకా క్లాస్లో కూర్చొని ఏం ఉపయోగం అని చెప్పి బయటికి పొమ్మని అంటుంది. హీరోయిన్ కి ఇదంతా ఏమీ కొత్త కాదు, ఇది సర్వసాధారణం అనుకొని జోబులో చేతులు పెట్టుకొని బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత తను ఒక టూటీ ఫ్రూటీ అయ్యింది. ఇదంతటికి కారణం ఎవరు అని బాగా ఆలోచిస్తే నిజంగానే హీరో తనకి ఆటోగ్రాఫ్ ఇస్తానన్నాడా లేదంటే అది తన కళ అనుకొని బాగా ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఎంత ఆలోచించినా తన బ్రెయిన్లోకి అసలు నిజమా కళ అన్న విషయం గురించి క్లారిటీ రాదు. ఆ క్లారిటీ తెచ్చుకోవడం కోసమే పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ హీరోని ఇదే విషయం గురించి అడిగి నువ్వు నాకు ఆటోగ్రాఫ్ ఇస్తానన్నావా అని అంటే లేదు, నేను ఎప్పుడు అన్నాను నువ్వు ఇంకా కళలు బాగా కంటున్నట్టున్నావు, కాను నెక్స్ట్ పీరియడ్లో కూడా నువ్వు ఇలాగే కళలు కాను అని చెప్పి అసలు తను కంప్లీట్గా అబద్ధం చెప్పేస్తాడు. అంటే ఇప్పుడు హీరో కూడా హీరోయిన్ లాగే చిల్లర చేష్టలన్నీ చేయడం మొదలు పెట్టాడు. జిన్హాన్ కూడా స్టూడెంట్స్ అందరి ట్రాక్లోకి వచ్చాడనమాట.
నెక్స్ట్ పీరియడ్ కూడా వీళ్ళందరి బ్యాడ్ లక్. ఎందుకంటే చైనీస్ టీచర్కి ఏదో ఒక పని పడడం వల్ల అతను క్లాస్కి రాలేకపోతున్నారు. అందుకే అతని బదులు సబ్స్టిట్యూషన్గా నేను వచ్చానని మళ్ళీ మ్యాథ్స్ నేర్పించడానికి మిస్ చెన్నై ఎంట్రీ ఇవ్వడంతో పిల్లలందరూ మళ్ళీ నిద్రమత్తులోకి వెళ్ళిపోతారు. అందరికందరూ బాగా నీరసం అయిపోయినట్టు, అసలు క్లాస్ పైన ఇంట్రెస్ట్ లేనట్టు మొహాలు పెట్టడంతో మిస్ షన్కి విషయం అర్థమవుతుంది. ఇంకా షెన్సే అయితే ఓపెన్ గా, అదేంటి మీరు వచ్చారు, మళ్ళీ మ్యాథ్స్ క్లాసే వినాలంటే ఇంకా మేము ఉండాలా పోవాలా, మ్యాథ్స్ 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 ప్రతిసారి ఇంకా ప్రతిరోజు ఇన్ని పీరియడ్లు మ్యాథ్స్ వేస్తే మేము ఉండాలా పోవాలా అని మ్యాథ్స్ ని ఇంకా మిస్ షన్ని ద్వేషిస్తున్నట్టు మాట్లాడడంతో నోర్మోయ్, అసలు అయితే నీకు ఇంకేం పీరియడ్ కావాలి, చైనీస్ టీచర్ కి బదులు ఇంకే టీచర్ సబ్స్టిట్యూషన్ గా వస్తే నీకు ఇష్టము అని అంటే దానికి గేమ్స్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి పీటీ టీచర్ వస్తే బాగుంటుంది అని జోక్ వేస్తాడు. ఈ విషయం అయితే ఆల్మోస్ట్ మనందరికి రిలేట్ అవుతుంది. ఎవరైనా టీచర్ రాకపోతే దాని బదులు మనకి నచ్చని టీచర్ వచ్చారంటే మనందరి మూడ్ ఇంకా ఎక్స్ప్రెషన్లు అన్ని ఇలాగే తగలడతాయి. ఇంకేం చేస్తారు, ఆల్రెడీ మ్యాథ్స్ టీచర్ అయిన మిస్ చెన్ ఎంట్రీ ఇచ్చేయడంతో వీళ్ళందరూ కాదనలేకపోతారు. కాకపోతే వీళ్ళందరికీ ఇంకొక షాకింగ్ న్యూస్ అయితే మిస్ చెన్ తగిలిస్తుంది. అప్పుడెప్పుడెప్పుడో పెట్టాల్సిన ఒక సర్ప్రైజ్ టెస్ట్ ని ఆమె అప్పుడు పెట్టలేకపోయిందని, అందుకే ఇప్పుడు ఎలాగో సబ్స్టిట్యూషన్ ఫ్రీ పీరియడ్ దొరికింది కాబట్టి ఆ సర్ప్రైజ్ టెస్ట్ ఇప్పుడు మీ అందరికీ నేనే ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఈ పేపర్స్ అన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఈ మార్క్స్ అయితే ఫైనల్ ఎగ్జామ్స్ లో కలుస్తాయి కాబట్టి అందరూ సీరియస్ గా రాయాలని అంటుంది. అందరూ ఇంకా చిరాకు ఫేసెస్ పెడతారు. అసలే సబ్స్టిట్యూషన్ పీరియడ్, టీచర్ రాలేదంటే హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, సరదాగా కబుర్లు చెప్పుకుందాం అనుకుంటే ఈవిడ రావడం మళ్ళీ వచ్చి రాగానే ఒక సర్ప్రైజ్ టెస్ట్ అని ఈ మార్క్స్ ని కూడా ఫైనల్లోకి యాడ్ చేస్తామని బెదిరిస్తుందా అని చెప్పి అందరూ చిరాకు ఎక్స్ప్రెషన్ పెడతారు. ఇంకేం చేస్తారు, ఏమి చేయలేక కామ్గా పేపర్స్ అన్నిటిని యాక్సెప్ట్ చేస్తారు. తీసుకొని రాయడం మొదలు పెడతారు. అలాగా ఒకరి ద్వారా ఒకరికి వెనక్కి ఆ పేపర్స్ అన్ని వెళ్తూ ఉంటాయి. హీరోయిన్ కి కూడా పేపర్స్ దొరుకుతాయి. హీరోయిన్ ఆ క్వశ్చన్ అన్ని చదవడానికి గంట పడుతుంది. తీరా చూస్తే హీరో అప్పటికి 5 క్వశ్చన్లు ఆన్సర్ చేసేసి ఉంటాడు. అదేంట్రా బాబు ఇంత స్పీడ్ గా ఎలా పెట్టేస్తున్నాడు అనుకుంటుంది. కానీ హీరోయిన్ కి పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు. తను చదువులో చాలా వీక్ కాబట్టి గెస్సులు కొడదామా, పక్కన వాళ్ళ పేపర్ నుంచి చూసి రాద్దామా అనుకుంటుంది. పక్కన కూర్చున్న జిన్ అయితే ఆన్సర్ ఆపకుండా పెట్టేస్తూ ఉండడంతో షెన్జే ఇంకా హీరోయిన్ వీళ్ళిద్దరికి ఇద్దరు దద్దమ్మలే కాబట్టి జిన్ నుంచి కాపీ చేద్దాం అనుకుంటారు. తను రాస్తున్న ప్రతి ఆన్సర్ ని దూరం నుంచి వంగి చూసి మరి ఆ ఆప్షన్స్ అన్నిటిని పట్టి వీళ్ళ ఆన్సర్ స్క్రిప్ట్స్ లో రాసేస్తారు. కానీ వాళ్ళైతే టీచర్ ఎక్కడ చూస్తారా అని చెప్పి ముందు కళ్ళు కవర్ చేసుకొని చిన్నగా ఓపెన్ చేసుకొని దాని ద్వారా చూసి మరి ఆప్షన్లు రాసేస్తారు. వీళ్ళ కాపీయింగ్ ఇంకా టాక్టికల్ స్కిల్స్ అన్నిటిని గమనించిన హీరో వీళ్ళిద్దరిని ఇరికించేద్దాం అనుకుంటాడు కాబట్టి ఒక్కసారిగా కావాలని తన ఆన్సర్ స్క్రిప్ట్స్ ని కదిపేస్తాడు. ఆన్సర్ షీట్స్ కదులుతాయో లేదో గానీ హీరోయిన్ ఇంకా షెన్జే గుండెలు అయితే అటు ఇటు కదిలిపోతాయి. వాళ్ళిద్దరూ ఒక్కసారిగా బెదిరిపోతారు. అదే టైంకి మిస్ చెన్ కూడా వెనక్కి తిరిగి ఎవరా సౌండ్స్ చేసింది, ఎవరన్నా కాపీ చేసి నాకు దొరికిపోయారంటే ఆన్సర్ షీట్స్ అన్నిటిని 100 సార్లు కాదు 1000 సార్లు రాసుకొని ఇంపోజిషన్ తీసుకొస్తారని బెదిరిస్తుంది. అయినా వినిపించుకొని మన దద్దమ్మ హీరోయిన్ కింద ఒక టెక్స్ట్ బుక్ ని పెట్టి కాపీ చేద్దాం అనుకుంటుంది. హీరో ఇది కూడా చూసేస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఈ పిల్లని ఇరికించేద్దాం అనుకొని కావాలని తన తెలివిని మొత్తం వాడి ఆన్సర్స్ అన్నిటిని చాలా స్పీడ్ గా మార్క్ చేసేస్తాడు. ఆ తర్వాత మిస్ చెన్ నా ఎగ్జామ్ పూర్తయిపోయింది, వచ్చిన పేపర్ ని కలెక్ట్ చేసుకోండి అని గట్టిగా అరుస్తాడు. ఆ దెబ్బకి హీరోయిన్ గుండె జారిపోతుంది. గుండెతో పాటు తన చేతిలో ఉన్న టెక్స్ట్ బుక్ కూడా నేల మీద పడుతుంది. ఆ సౌండ్ ఏంటబ్బా అని వచ్చిన మిస్ చెన్ కి హీరోయిన్ టెక్స్ట్ బుక్ ని వాడి కాపీ చేస్తుందని తెలిసిపోవడంతో ఏంటి నీకు ఎన్ని సార్లు చెప్పినా అస్సలు కామన్ సెన్స్ లేదు, బుద్ధి కూడా రాదనుకుంటా, నువ్వు కాపీ చేయడం ఎప్పుడు మాంతావో అప్పుడే బాగుపడతావు, వెళ్ళు, ఎప్పటిలాగే అలవాటే కదా నీకు, ఎలాగో జోబులో చేతులు పెట్టుకొని బయటికి పో అని చెప్పి మళ్ళీ హీరోయిన్ ని బయటికి తోసేస్తుంది మిస్ చెన్. అలా హీరోయిన్ వెళ్తున్నప్పుడు షెన్జే ఏదో నీతివంతుడిలాగా తనే న్యాయంగా తెలివిని వాడి ఆన్సర్స్ రాసేస్తున్నప్పుడు ఏంటో ఈ పిల్ల కాపీ చేయడం ఏంటి, అలాంటి అన్యాయమైన మార్గాల్ని ఎంచుకోకూడదమ్మా అని చెప్పి లిటిల్ కింగ్ కాంగ్ కి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటాడు. ఇదంతా విన్న మిస్ చెన్ ఏంట్రా నువ్వు దానికి చెప్తున్నావా, నేను నీకు చెప్తానైతే నువ్వు కూడా దాంతో పాటు బయటికి పో అని చెప్పి షెన్జేని కూడా కాపీ చేస్తున్నాడన్న బ్లేమ్ వేసి బయటికి తోసేస్తే అదేంటి నేను ఎక్కడ కాపీ చేశాను, నేను టెక్స్ట్ బుక్ వాడలేదు, ఫోన్ వాడలేదు, కాపీ కూడా చేయలేదు, అలాంటిది నేను ఇంత అమాయకుడిని నన్ను మీరు ఎలా బయటికి తోయగలరు అని అంటే నిజంగానా, అసలు ఏం జరిగిందో చెప్పమంటావా అని చెప్పి ఒకసారి నీ ఆన్సర్ స్క్రిప్ట్ మీద రాసిన పేరేంటో చూడమ్మా అని అనగానే షెన్జే షాక్ అయిపోతాడు. ఎందుకంటే తను జిన్ దగ్గర నుంచి ఆన్సర్స్ అన్ని కాపీ చేస్తాడు. సరే నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ పేర్లో జిన్ అని ఉంటే దాన్ని కూడా చూసి కాపీ కొట్టేస్తాడు కాబట్టి అలాగా మిస్ చెన్ కి దొరికిపోతాడు. అప్పుడు మిస్ చెన్ అదొక తింగర్ మాలోకం, జిన్ ఏం రాస్తుందో దానికే తెలియదు, అలాంటిది దాని నుంచి కాపీ చేస్తున్నావు, సరే కాపీ చేస్తే చేసావు, కనీసం పేరన్నా చూసుకొని రాయాల్సిన అవసరం కూడా లేదా, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు, సేమ్ డైలాగ్ రిపీట్, నువ్వు కూడా దాంతో పాటు బయటికి పో అని చెప్పి వీళ్ళిద్దరిని బయటికి గెంటేస్తుంది మిస్ చెన్. అలాగే షెన్జే వెళ్లే ముందు జిన్ ఓపెన్ గానే టీచర్ ముందే చెప్పేస్తుంది, తింగరోడా నేను తింగర్ మాలో కానీ నేను ఏం పెడతానో నాకే తెలీదు, గుడ్డిగా ఆప్షన్లన్నీ కళ్ళు మూసుకొని ఏబిసిడీలు
డిఏబిసిలు అని పెట్టేస్తూ ఉంటే నాది చూసి రాసేస్తున్నావా, నీకన్నా తెంగరోడు ఎవరు ఉండడు, అటు పక్క హీరో రాస్తున్నాడు వాడి దగ్గర నుంచి చూసి రాసుకోవచ్చు కదా అని చెప్పి జిన్ కూడా తన్ని అందరి ముందు ఇన్సర్ట్ చేస్తుంది. నా ముందే ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నావా, నువ్వు కూడా బయటికి పోతావా జిన్ అని అంటే తను సైలెంట్గా అటువైపు తిరిగి పేపర్ వైపే చూసి ఆన్సర్లన్నీ పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎంత ఆలోచించినా జిన్కి కూడా బుర్రలో ఒక్క ఆలోచన రాదు కాబట్టి గుడ్డిగా అన్ని ఆప్షన్లు ఇందాకలాగే మళ్ళీ ట్రైల్ అండ్ ఎర్రర్ వేస్తూ ఉంటుంది. షెన్జే పనిష్మెంట్ తీసుకోవడానికి హీరోయిన్తో పాటు బయటికి వెళ్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ మళ్ళీ టూటీ ఫ్రూటీలు అవుతారు. ఖచ్చితంగా వీళ్ళిద్దరికి పనిష్మెంట్ రావడానికి కారణం హీరోనే అని తెలుసుకున్న షెన్జే, నువ్వు కావాలనే కదా సౌండ్లన్నీ చేసి మిస్ షెన్ని మా వైపు వచ్చేలా చేసావు అని అంటే, అదంతా నాకు అనవసరం, అసలు అలా చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు అని చెప్పి తాను ఏమీ చేయనట్టు కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. షెన్జేకి కోపం వచ్చేస్తుంది. వాడే కావాలని మనల్ని ఇరికించేశాడు అని చెప్పి కింగ్ కాంగ్కి చెప్పినా వినిపించుకోకుండా హీరోయిన్ హీరోకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు గొడవని ఆపడానికి మళ్ళీ మిస్ షెన్ బయటికి వచ్చి, మీ ఇద్దరికి బుద్ధే ఉండట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు ఇలాంటి షార్ట్ కట్స్ని ఎంచుకుంటున్నారు, ఇలాంటి షార్ట్ కట్స్ మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో ఎందుకు పనికిరావు, ముందే చెప్తున్నాను బాగా చదువుకుంటేనే ఫైనల్ ఎగ్జామ్స్ని బాగా రాయగలరు, లేదంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇదే క్లాస్కి చదవాల్సి ఉంటుంది. ఇది నేను మీకు ఇస్తున్న లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, గుర్తు పెట్టుకొని నెక్స్ట్ టైం ఇలాంటిది ఏది రిపీట్ అవ్వకుండా ఉండేలా చూసుకోండి అని చెప్పి వీళ్ళిద్దరికి ఫైనల్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే షెన్జే టీచర్ని ఎక్కిరిస్తాడు. ఇది ముందే ఎక్స్పెక్ట్ చేసిన మిస్ షెన్ వెనక్కి తిరిగి చూస్తే షెన్జే బెదిరిపోయి మళ్ళీ తన పొజిషన్కి వచ్చేస్తాడు. కానీ అలా వెళ్తున్న మిస్ షెన్ని మళ్ళీ ఎక్కిరిస్తాడు. తన సాటిస్ఫాక్షన్ పూర్తయిన తర్వాత అందరు ఎగ్జామ్ కూడా అయిపోయింది, బెల్ కూడా మోగడంతో వీళ్ళిద్దరు ఇంకా పనిష్మెంట్ అయిపోవడంతో లోపలికి వెళ్తారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే లీలా ఇంకా జిన్ అక్కడికి వస్తారు. వీళ్ళిద్దరూ వచ్చి రాగానే, నువ్వు తీరా చూస్తే మంచి తెలివైన వాడు అనుకున్నాను, ఆ తెలివి ఎలాగో చదువులో పనికిరాదు, కానీ ఇలాంటి కాపీయింగ్ విషయాల్లో ఉన్న పనికొస్తుందేమో అని చూస్తే నువ్వు జిన్ పేపర్ నుంచి చూసి ఆన్సర్లని రాస్తావా, ఆ మాత్రం తెలివి కూడా లేదు, అసలు అది ఏమీ రాయదు, కాబట్టి కనీసం నా పేపర్ నుంచైనా చూసి రాస్తే నీకు సగం మార్కులు వచ్చేవి అని చెప్పి తనని తానే పొగిడేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ నేను మిమ్మల్ని ఎక్కువ కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు, ఈ స్టోరీలో ఉన్న ఫస్ట్ ట్విస్ట్ ని రివీల్ చేస్తాను. నిజానికి లీలా ఎప్పటి నుంచో షెన్జేని ప్రేమిస్తూ ఉంటుంది. ఇది వన్ సైడెడ్ లవ్. షెన్జేకి ఈ విషయం తెలియదు. అసలు తను తెలిసేలా ఒక్క యాక్షన్ ని కూడా చేయదు కాబట్టి షెన్జే అసలు ఊహించడు లీలా తన్ని ప్రేమిస్తుందని. ప్రతిసారి షెన్జే మీద ఉన్న ప్రేమ వల్లే జిన్ ఒకవేళ షెన్జేని ఏదన్నా ఒక్క మాట అన్నా సరే జిన్ ని డైటింగ్ ఫాలో అవ్వమని చెప్పి తన చేతిలో ఉన్న పళ్ళాన్ని, ఆనియన్ చిప్స్ ని, లేస్ అన్నిటిని లాగేసుకొని ఇంకొకసారి షెన్జే గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం నీ పని అయిపోతుంది అన్నట్టుగా వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు కూడా నూడిల్స్ ఇంకా క్యాంటీన్ లో షెన్జే చేత అనవసరంగా వెనిగర్ నూడిల్స్ ని తినిపించిన హీరోపై కోపం తెచ్చుకుంటుంది లీలా. కానీ ఆ టైమింగ్ లో కూడా జిన్ హీరోకి సపోర్ట్ చేస్తూ, హీరో తెలివి చూడు ఎలాగోలాగా షెన్జే చేత ఆ నూడిల్స్ ని తినిపించాడు అని హీరోకి సపోర్ట్ చేస్తూ మాట్లాడడంతో లీలాకి మళ్ళీ ఒళ్ళు మండిపోయి తన చేతిలో ఉన్న ఆ పళ్ళాన్ని లాగేసుకుంటుంది. ఇప్పుడు అర్థమవుతుంది కదా, షెన్జేని లీలా ప్రేమిస్తుంది కాబట్టి షెన్జేని ఎవరేమన్నా సరే లీలా ఊరుకోదు. అలా అని తను ప్రేమగా కూడా నడుచుకోదు, ఎప్పుడు రూట్ గానే షెన్జేతో బిహేవ్ చేస్తుంది అంటూ ఉంటారు కదా, ద్వేషం నుంచి ప్రేమగా మారడం అని. అది వీళ్ళ స్టోరీలో జరుగుతుందో లేదో మనం త్వరలోనే తెలుసుకుందాము. హీరోయిన్కి ముందు నుంచే తెలుసు, ఒకవేళ షెన్జే దగ్గరికి లీలా వచ్చిందంటే ఇంకా వాగుడుకైలా వాగుతూ తనతో రూడ్గా మాట్లాడుతూ ఉంటుంది. అందుకోసమే ఇప్పుడు తను ఎలాగన్నా ఈ సీన్ నుంచి ఎస్కేప్ అవ్వాలనుకుంటుంది కాబట్టి సైలెంట్గా వీళ్ళిద్దరికీ తెలియకుండా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది. తీరా చూస్తే తను క్యాంటీన్లోకి వస్తుంది. ఎందుకంటే అక్కడికి చాలామంది అమ్మాయిలు హీరో వెనకాల నుంచోలి అతనితో మాట్లాడాలని లైన్ వేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయిలందరినీ తోసేసి తినే హీరో వెనక్కి వచ్చి నుంచుంటుంది. తీరా చూస్తే ఇవాల్టి మెనూలో చికెన్ లెగ్ పీస్ ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని అయిపోతాయి, కేవలం 4 ముక్కలు మాత్రమే మిగులుతాయి. కాబట్టి వెనక నుంచి హీరోయిన్ చాలా ఎక్సైట్ అయిపోయి, నాకు చికెన్ లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం, అమ్మయ్య ఇవాళ 4 అన్నా ఉన్నాయి, కనీసం నేను ఆ 4 తినొచ్చు అని హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే రోజు హీరోయిన్ లేట్గా వచ్చేసరికి ఆ చికెన్ లెగ్ పీస్లన్నీ ఫినిష్ అయిపోతాయి కాబట్టి ఏ రోజు తను తినలేకపోతుంది. ఎలాగన్నా హీరోయిన్ని బాగా ఇబ్బంది పెడదాం, తన ఫేవరెట్ ఫుడ్ని మొత్తం ధ్వంసం చేద్దాం, తానే తీసేసుకుందాం అని చెప్పి ఆంటీ నాకు ఆ చికెన్ లెగ్ పీస్ వేయండి అని చెప్పి ఒకటి వేయించుకుంటాడు. పోన్లే ఒకటి పోతే ఏముంది, 3 అన్నా ఉన్నాయి కదా, తను ఒకటి నేను ఇప్పుడు 3, ఇవన్నీ నేనే తింటాను అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యే టైంలోనే ఆంటీ నాకు ఇంకొకటి వేయండి అని చెప్పి రెండోది కూడా వేయించుకుంటాడు. పర్లేదు నీకు 2 నాకు 2 ఈక్వల్, నేనైతే హ్యాపీగా ఉన్నాను, నో సాడ్నెస్ అని అంటుంది. ఈలోపే ఆంటీ మొత్తం అన్ని నాకే వేసేయండి అని అంటాడు. ఇంకా అంతే, హీరోయిన్ ఆశ్చర్యంలో ఫ్రీజ్ అయిపోతుంది. ఎన్నో ఆశలు పెట్టుకొని ఆ చికెన్ లెగ్ పీస్ని తిందాం అనుకుంటే తన కళ్ళ ముందే ఆ ప్లేట్లో అవి వెళ్ళిపోతూ ఉంటే చాలా బాధగా ఉంటుంది. కాబట్టి ఏ అమ్మ నీకేం కావాలి అని అడిగితే నాకేం కావాలా ఆల్రెడీ
వెళ్ళిపోయినాయి, ఇప్పుడు నేను అడిగిన మీరు ఏం చేయగలరు అని చెప్పి అలాగే బొమ్మలాగా నుంచుంటుంది. ఆ తర్వాత హీరో ముందుకే వెళ్ళి కూర్చుంటుంది. తీరా చూస్తే తనకి ఏదో ఒక పిచ్చి సూప్ దొరుకుతుంది. అన్ని ఫుడ్లు అయిపోతాయి కాబట్టి తనకు ఆ సూపే మిగులుతుంది. హీరో ఏమో ఆ క్రంచీ లెగ్ పీస్ ని తింటూ ఉంటే తిన టెంప్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఒకటి పెట్టి బాధపడడం తప్ప తనేమీ చేయలేకపోతుంది. ఆ నెక్స్ట్ పీరియడ్ వీళ్ళందరి ఫేవరెట్ పీరియడ్ అయిన పీటీ పీరియడ్ అయి ఉంటుంది. కాబట్టి అందరు పిల్లలు చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతారు. వీళ్ళ పీటీ టీచర్ కూడా చిన్న పిల్లోడ్లాగే అందరితో మంచిగా క్లోజ్గా ఉంటూ ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తాడు. పీటీ టీచర్కి మరీ ముఖ్యంగా షెన్జే అంటే చాలా ఇష్టం. షెన్జే చదువులో ఎంత దద్దమో స్పోర్ట్స్లో అంత టాలెంటెడ్ పర్సన్ కాబట్టి ప్రతిసారి పీటీ టీచర్ షెన్జేకి అన్ని పనులు అప్పచెప్తాడు. వీళ్ళందరికీ డ్రిల్లింగ్ ఇవ్వమని చెప్పి వీళ్ళందరినీ చూసుకోమని షెన్జేకి అన్ని పనులు అప్పచెప్పేసి తను రిలాక్స్ అవుతూ ఉంటాడు. కాసేపటికి హీరో ఎందుకో ఈ పనులన్నీ చేయడం తనకి ఇష్టం లేదు. తనకి ఎక్సర్సైజ్ అంటే అంత అలవాటు లేదు కాబట్టి వెళ్ళి రెస్ట్ తీసుకుందామని చెప్పి అక్కడెక్కడికో వెళ్ళి కూర్చుంటాడు. కానీ అక్కడ కూర్చొని వీళ్ళందరినీ గమనిస్తూ ఉంటాడు. హీరోయిన్ నడుం తిప్పే ఎక్సర్సైజ్ ని చేస్తూ ఉంటుంది. ఒక్కసారి నడుంని వెనక్కి తిప్పి చూస్తే హీరో అక్కడ కూర్చొని తన్నే చూస్తున్నాడేమో అని కలకంటూ ఉంటుంది. కల కాదు, నిజంగానే చూస్తాడు. కాకపోతే తనేమి హీరోయిన్ ని చూడు అందరినీ కామన్ గా చూస్తాడు. ఏమో నన్నే చూసేస్తున్నాడు, నేను ఎక్సర్సైజ్ బాగా చేయాలి అని చెప్పి ఆ కంగారులో ఏం చేస్తుందో తనకే తెలీదు. బెల్లీ డాన్స్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్గా కొన్ని గేమ్స్ అరేంజ్ చేస్తాడు పీటీ టీచర్. ఇప్పుడు ఒక్కొక్కరు లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అందరికన్నా ఎక్కువ దూరం షెన్జేనే గెంతగలుగుతాడు. కుందేలు పిల్లలాగా అంత పై నుంచి ఇంత దూరం ఎగరడంతో అందరూ షాక్ అయిపోతారు. షెన్జే అసలు ఇంత టాలెంటెడ్, నువ్వు చాలా టాలెంటెడ్ పర్సన్వి, ప్రతిసారి నీ రికార్డ్స్ నువ్వే బ్రేక్ చేసుకుంటావని పీటీ టీచర్తో పాటు తన ఫ్రెండ్స్ అందరూ పొగిడేస్తూ ఉంటే తను హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ లోపే వీళ్ళందరికీ గర్ల్స్ దగ్గర నుంచి ఏవో కమాన్ 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 అనే అరుపులు వినబడడంతో అసలు గర్ల్స్ ఏం ఆట ఆడుతున్నారని వెళ్ళి చూస్తే అక్కడ అందరూ హీరోయిన్ చేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ ఒక డబ్బా, ఒక మెషిన్ ని పట్టుకొని ఎవరు ఎంతసేపు ఎంత ఎక్కువ గట్టిగా పట్టుకుంటారో అదొక స్కోర్ ని చూపిస్తుంది. ఆ స్కోర్ ఎవరికైతే ఎక్కువ వస్తుందో వాళ్ళ ఈ మ్యాచ్ లో గెలుస్తారు. అసలు ఇంతమంది అమ్మాయిలు హీరోయిన్ ని ఎందుకు అంతలా చేర్ చేస్తున్నారా అబ్బా అని చెప్పి హీరో కూడా ఏం జరుగుతుందో చూద్దామని వాళ్ళందరి దగ్గరికి వచ్చి చూస్తే హీరోయిన్ నిజంగానే చాలా సేపటి నుంచి ఆ దాన్ని పట్టుకోగలుగుతుంది. హీరోకి తెలియకుండానే అసలు ఎందుకో మరి హీరోయిన్ కి సపోర్ట్ చేస్తూ హీరోయిన్ గెలవాలి కమాన్ కమాన్ అని చెప్పి తన మనసులో దేవుడికి హీరోయిన్ ఈ మ్యాచ్ లో గెలవాలని ప్రార్థిస్తూ ఉంటాడు. ఈ లోపే మిగిలిన అబ్బాయిలందరూ కూడా వచ్చేస్తారు. హీరోయిన్ యథావిధిగానే టాప్ స్కోర్, మాక్సిమం స్కోర్ ని సాధించడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది హీరోయిన్ ఇంకా షెన్జే వీళ్ళిద్దరూ చదువులో దద్దమ్మలైనా సరే స్పోర్ట్స్ లో చాలా టాలెంటెడ్ అయి ఉంటారు. అదే టైంకి వచ్చిన పీటీ టీచర్ వదిలే ఇంకా చాలు, నువ్వు దాన్ని పట్టుకున్నావంటే ఆ మెషిన్ ఇరిగిపోతుంది, నువ్వైతే చాలా టాలెంటెడ్ అని చెప్పి అమ్మ తల్లి దాన్ని వదిలే అన్నా సరే వినిపించుకొని హీరోయిన్ నేను ఇంకా చాలాసేపు పట్టుకోగలను అని చెప్పి దాన్ని నొక్కేస్తూ ఉంటుంది. ఆ మెషిన్ ఎక్కడ ఇరిగిపోతుందా అని చెప్పి పీటీ టీచర్ వెంటనే ఆ మెషిన్ ని హీరోయిన్ చేతిలో నుంచి తీసుకొని అక్కడి నుంచి పారిపోతాడు. ఇదంతా ఏమి పట్టించుకొని హీరోయిన్ బాగానే చేసింది అనుకుంటాడు. కానీ తనకి రెస్ట్ కావాలని చెప్పి అక్కడే ఒక గట్టు మీద పడుకుని పోతాడు. అలా తను కళ్ళు తెరిచి చూస్తే తన మొహం పైన హీరోయిన్ మొహం పెట్టి చూస్తూ ఉంటుంది. చాలాసేపటి వరకు వాళ్ళిద్దరూ అలా ఐ కాంటాక్ట్ ని మెయింటైన్ చేస్తారు. కానీ సడన్ గా హీరోయిన్ అక్కడ ఉందని గ్రహించిన హీరో వెంటనే పైకి లెగుద్దాం అనుకుంటాడు. అలాగా వాళ్ళిద్దరు బుర్రలు రెండు బద్దలైపోతాయి. ఇద్దరికి తల బాగా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఒకరు ముందుకి ఒకరు వెనక్కి పడతారు. ఆ తర్వాత హీరో బుర్ర గోక్కుంటూ ఉంటే హీరోయిన్ తన పక్కకు వచ్చి కూర్చొని నువ్వు ఇందాక నా మ్యాచ్ చూసావా అని అడిగితే చూశాను, చాలా బాగా ఆడావు, నిజంగానే మాక్సిమం స్కోర్ చేయడం అంటే చాలా గ్రేట్ అని అంటాడు. అవునా, నువ్వు నా మ్యాచ్ చూసావా, నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి అంటే దానిలో హ్యాపీగా ఫీల్ అవడానికి ఏముంది, నువ్వు నిజంగా చాలా స్ట్రాంగ్ ఇంకా పవర్ఫుల్ అని అంటే అవును నేను చాలా స్ట్రాంగ్, నాకు కుంగ్ ఫు కరాటే అన్నీ వచ్చు అని చెప్పి తన మార్షల్ ఆర్ట్స్ విద్యను మొత్తం హీరో ముందు ప్రదర్శిస్తూ ఉంటుంది. కానీ హీరోకి ఇదంతా చూస్తే చాలా భయం వేస్తుంది. కాబట్టి వద్దమ్మ తల్లి ఆపై, నువ్వు స్ట్రాంగ్ అని నేను ఒప్పుకుంటాను కానీ వచ్చి నా పక్కన కూర్చో, ఏదన్నా వాగు, ఎప్పుడు వాగుతూ ఉంటావు కదా, నాకు ఇప్పుడు బోర్ కొడుతుంది అని అడిగితే హ్యాపీగా ఫీల్ అయిన హీరోయిన్ సరే చిన్నప్పుడు మా నాన్న నాకు ఇవి నేర్పించారు, ఒక అమ్మాయికి సెల్ఫ్ ప్రొటెక్షన్ గా పనికొస్తాయి అని చెప్పి నేను కూడా ఇవి చాలా కష్టపడి నేర్చుకున్నాను, నన్ను మొన్న ఒక దొంగ కూడా అటాక్ చేయబోయాడు, వాడి మీద కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ విద్యనే ప్రయోగించాను అని అంటుంది. కింగ్ కాంగ్ ని చూసిన జిన్హా చాలా ఇన్స్పైర్ అవుతాడు. ఎందుకంటే తనకి ఫిట్నెస్ ఇంకా ఎక్సర్సైజ్ అన్న విషయంలో ఆ కాన్సెప్ట్ కి సంబంధించి జీరో నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి తను కూడా హీరోయిన్ లాగా స్ట్రాంగ్ అవుదాం అనుకుంటున్నాడని, హీరోయిన్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలనుకుంటున్నాడని అంటాడు. అవునా, నువ్వేమి బాధపడకు, నువ్వు కూడా చాలా కష్టపడుతున్నావు, అయినా నువ్వు ఈ స్పోర్ట్స్ ఇంకా ఫిట్నెస్ లో మంచి స్కోర్ సాధించకపోతే ఏంటి, నువ్వు అందరి ఫేవరెట్ యాక్టర్ గా చాలా కష్టపడి ఉంటావు, అంత మంచి స్థాయికి రావాలంటే నువ్వు ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ ఇదంతా సాధ్యమయ్యేది కాదు అని చెప్పి తన్ని ఇంకొక వేలో మోటివేట్
మోటివేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి హీరో తన చేయనే చూస్తూ నేను కూడా నీలాగా ఎప్పటికన్నా స్ట్రాంగ్ అవ్వాలి, నేను కూడా ఎక్సర్సైజ్ లో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి తనకు కూడా వీళ్ళందరిలాగే ఒక సరదా ఇంకా నార్మల్ లైఫ్ ని జీవించాలి ఉందన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ సరే నేను నీకు ఇప్పటి నుంచి ఫిట్నెస్ ట్రైనర్ గా ఉంటాను, చూడు నా మజిల్స్ ఇంకా బైసెప్స్ చూడు అని చెప్పి హీరోయిన్ నవ్వించేస్తూ ఉంటుంది. సరే సరే కూర్చో ఇంకా చాలే అని చెప్పి హీరోయిన్ కి మజిల్సే లేవన్నట్టుగా ఎక్కిరిస్తూ ఉంటాడు. అదే టైం కి అతనికి తుమ్ము వస్తుంది. అతనికి ఒంట్లో బాలేదేమో అని చెప్పి హీరోయిన్ చాలా కంగారు పడిపోతుంది. నెక్స్ట్ క్లాస్ లోనే కింద మెడికల్ స్టోర్ లోకి వెళ్ళి ఒక మెషిన్ ని తీసుకొచ్చి అతని ఫీవర్ టెంపరేచర్ ఎంత ఉందో చెక్ చేసేస్తుంది. మరి ఫ్యాన్ గర్ల్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా, కంగారు పడిపోతూ ఉంటుంది అతని హెల్త్ కి ఏమైందా అని చెప్పి. ఒకసారి చూస్తుంది, రెండోసారి కూడా చెక్ చేసేసరికి అతను ఏదో అడ్డు పెడతాడు. ఏంటిది అని అడిగితే నువ్వు అడిగావు కదా అందుకే నీ కోసం తీసుకువచ్చాను, మన క్లాస్మేట్స్ అందరికి పంచు ఇవి నా ఆటోగ్రాఫ్స్ అని అనడం ఇంకా అంతే. హీరోయిన్ ఆనందానికి హద్దే ఉండదు. ఎప్పటి నుంచో ఈ ఆటోగ్రాఫ్ తీసుకుందాం అనుకుంటుంది కానీ అస్సలు సాధ్యమే అవ్వట్లేదు. మొన్న ఒక అమ్మాయి వచ్చి ఆటోగ్రాఫ్ అడిగితేనే పిచ్చ తిట్లు తిట్టి ఆరోగెంట్ గా బిహేవ్ చేసి ఆమెను వెళ్ళి కూర్చోమని అన్నాడు. ఇంకా నేను అడిగితే నా పని అయిపోతుందేమో అని చెప్పి అప్పటి నుంచి ఆటోగ్రాఫ్ అడగడం మానేసింది. కానీ ఇప్పుడు అడగకుండానే తిన్న ఒక ఫ్రెండ్ గా భావించి ఈ ఆటోగ్రాఫ్స్ అన్ని ఇస్తాడు. తన కోసం తను ఒక ఆటోగ్రాఫ్ ని అయితే తీసుకొని తన బ్యాగ్ లో దాచేసుకుంటుంది. ఇంకా మిగిలిన అమ్మాయిలు అబ్బాయిలు అందరికీ కూడా ఈ ఆటోగ్రాఫ్స్ ని పంచమని హీరో చెప్పడంతో వెంటనే వాళ్ళందరికీ ఈ గుడ్ న్యూస్ ని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆటోగ్రాఫ్ ని ఇచ్చేస్తుంది. షెన్జేకి చిరాకు వస్తుంది. వాడి ఫోటో ఎవరికి కావాలి, వాడి ఆటోగ్రాఫ్ ఎవరికి కావాలి, వాడు కూడా నాలాగా ఒక అబ్బాయి కదా, వీళ్ళందరూ ఎందుకు వాడి కోసం అంత పిచ్చెక్కిపోతున్నారని తెగ కుళ్ళుకుంటూ ఉంటాడు. జెలస్ గా ఫీల్ అయితే అయ్యాడు కానీ తనలో తానే మాట్లాడుకోవచ్చు కదా, అందరికి వినపడేటట్టు గట్టిగా వాగడంతో హీరోయిన్ కోపాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. నీకేం తెలుసు ఆటోగ్రాఫ్ ఇంకా ఫోటో గురించి, ఇలాంటి వాటి కోసం మేము ఫ్యాన్ గర్ల్స్ ఎంత ఎదురు చూస్తామో తెలుసా అని చెప్పి ఇండైరెక్ట్ గా జిన్హాన్ ని పొగిడేస్తూ ఉండడంతో జిన్హాన్ మురిసిపోతూ ఉంటాడు. కానీ ఆ మురుపు తన స్మైల్ ని అందరికి కనబడేలా కాకుండా దాచుకొని నవ్వుతూ ఉంటాడు. హీరోయిన్ మాటలన్నింటినీ వింటూ తను చాలా సిగ్గుపడుతూ ఉంటాడు కానీ తన సిగ్గుని మాత్రం బయటకు పెట్టాలనుకోడు. కానీ హీరోయిన్ మాత్రం ఆపకుండా షెన్జేతో హీరో గురించి గొప్పలు చెప్పేస్తూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ కి గుర్తొస్తుంది తన ఆన్లైన్ ఫ్రెండ్ అయిన ఈఈకి కూడా జిన్హాన్ యొక్క ఒక ఆటోగ్రాఫ్ కావాలని అడిగింది. కానీ ఇప్పుడు ఆల్రెడీ అన్ని ఆటోగ్రాఫ్స్ ని అందరు అమ్మాయిలకి పనిచేసి ఉంటుంది కాబట్టి తన దగ్గర ఉన్న ఆటోగ్రాఫ్ ని ఇవ్వడం తప్ప తనకి ఇంకో దారి కనబడదు. కాబట్టి అందుకోసం జిన్హాన్ ని ఇంకొక ఆటోగ్రాఫ్ ఉంటే సైన్ చేసి ఇవ్వచ్చు కదా ప్లీజ్ అని అంటే నేను ఇవ్వను, నేనేమన్నా నీకు ఆటోగ్రాఫ్లు సప్లై చేసే బ్రోకర్లా కనబడుతున్నానా, ఇచ్చేదే లేదు అని చెప్పి కావస్తే నీ దగ్గర ఉన్నదే ఇచ్చుకో అని చెప్పి పొగర్గా బిహేవ్ చేయడం మొదలు పెడతాడు. ఇప్పటి వరకు ఇంత స్వీట్ గా ఉన్న వీడు సడన్ గా ఇంత ఆరోగెంట్ గా మారిపోయాడు ఏంటి అని షాక్ అయ్యి తను బాగా ఆలోచనలో పడుతుంది. ఆ ఆటోగ్రాఫ్ ని ఉంచుకోవాలా తన బెస్ట్ ఫ్రెండ్ ఈకి ఇవ్వాలా అని బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. సాయంత్రం స్కూల్ ముగుస్తుంది. జిన్హాన్ తన కార్లోకి వెళ్తున్నప్పుడు జిన్హాన్ కి బాయ్ చెప్దామని చెప్పి హీరోయిన్ అక్కడికి వస్తుంది. కానీ బాయ్ చెప్పే లోపే తన కార్లోకి వెళ్ళి ఎక్కి కూర్చుంటాడు. షార్క్ మాత్రం హీరోయిన్ ని చూసేస్తాడు. ఇది ఈ అమ్మాయి ఆ రోజు నీకు 2 సార్లు తగులుకున్నట్టుంది కదా, మొదటిసారి నిన్ను ఆ మీడియా నుంచి కాపాడింది, పౌల్ట్రీ ఫామ్ లోకి తీసుకువెళ్లి బాగా ఇబ్బంది పెట్టింది, రెండోసారి నీ నడుము ఎరక్కొట్టింది అని అంటే అవును ఈ అమ్మాయి మా స్కూల్లోనే చదువుతుంది, కాదు వాళ్ళ స్కూల్లోనే నేను జాయిన్ అయ్యాను, దానికి మించి తన క్లాస్లోనే నేను ఉన్నాను, తనే నా డెస్క్ మేట్ అని అంటాడు. అసలు ఏంటో దేవుడు మీ ఇద్దరు రాతని ఇలా రాశాడని అంటాడు షార్క్. ఆ తర్వాత హీరోయిన్ ఒక నిర్ణయానికి అయితే వచ్చేస్తుంది. తనకి జిన్హాన్ ఇచ్చిన ఒక్కగానే ఒక ఆటోగ్రాఫ్ చాలా ప్రీషియస్ ఆటోగ్రాఫ్ అయినా తన బెస్ట్ ఫ్రెండ్ ఈకి ఇచ్చేద్దాం అనుకుంటుంది. కాబట్టి తన యొక్క అడ్రస్ కి దాన్ని పార్సల్ చేసేసానని ఈకి ఒక మెసేజ్ పెడుతుంది. అలాగా తను ఇక్కడ కూర్చొని ఆ పిల్లితో ఆడుకుంటూ మెసేజ్ పెడుతూ ఉన్నప్పుడే జిన్హాన్ పైనుంచి వచ్చి చెత్త బుట్టలో చెత్త కుప్పేసి వెళ్ళిపోతాడు. కానీ రెండోసారి కూడా వీళ్ళిద్దరూ ఒకళ్ళు చూసుకోరు. అలా పైకి వెళ్ళిన జిన్హాన్ చదువుకునే ముందు బాగా డిస్టర్బ్ మూడ్ లో ఉంటాడు కాబట్టి మంచిగా ఫ్రెష్ అవుదామని స్నానం చేస్తూ ఉంటాడు. ఇంకొక వైపు హీరోయిన్ వాళ్ళ మమ్మీ ఎందుకో హీరోయిన్ ని చాలా బకెట్లు మోసుకొని రమ్మని అంటుంది. ఖాళీ బకెట్లే తీసుకొని వస్తుంది. వాళ్ళ మమ్మీ షింక్ లో ఉన్న నీళ్ళనన్నిటిని బకెట్స్ లోకి తోడుతూ ఉంటుంది. చిన్న చిన్న మగ్స్ లాంటి వాటిని షింక్ లో పెట్టి ఆ నీళ్ళనన్నిటిని సేకరించి ఆ తక్కువ నీళ్ళని కొన్ని బకెట్స్ లోకి తోడుతూ ఉంటుంది. అనుకున్న టైంకే కరెక్ట్ గా ట్యాప్ ఆఫ్ అయిపోతుంది. వాళ్ళ మమ్మీకి ఇది ఇలా జరుగుతుందని ముందే తెలుసు కాబట్టి అందుకే ముందు జాగ్రత్తలో ఈ నీళ్ళనన్నిటిని సేకరిస్తూ ఉంటుంది. హీరోయిన్ నాకు సరిపోతుంది. ఇంకొక వైపు హీరో ఫుల్ గా షాంపూ రాసేసుకుంటాడు. షవర్ ఆన్ చేస్తే కరెక్ట్ గా నీళ్ళు రావు. ఏంటబ్బా నీళ్ళు రావట్లేదు ఏమైంది అని చెప్పి ఇంకొక ట్యాప్ ని తిప్పి చూస్తే దాని నుంచి కూడా నీళ్ళు రావు. కాబట్టి కంగారులో నీళ్లు రావట్లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ అవతారంలో ఎక్కడికి వెళ్ళగలనని చెప్పి షార్క్ కి కాల్ చేస్తే షార్క్ కూడా అదే పరిస్థితిలో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. అతని ఇంట్లో కూడా అతను ఎక్కడో ఉంటాడు కానీ వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగే నీళ్ళ
సప్లై ఆగిపోతుంది కాబట్టి పర్లేదులే నువ్వేం బాధపడుకు, నేను మీ ఓనర్కి కాల్ చేసి ఆవిడతో మాట్లాడతాను అని చెప్పి వెంటనే షార్క్ హీరోయిన్ వాళ్ళ మమ్మీకి కాల్ చేసి అదేంటండి నీళ్ళు ఆగిపోయినాయి అని అంటాడు. అంటే ఇప్పటి వరకు కూడా జిన్హానే పై ఇంట్లో ఉంటున్నాడు అన్న విషయాన్ని రివీల్ చేయాలనుకోడు కాబట్టి ఇతనే ఆ ఇంట్లో ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ చెప్తుంది రోడ్ రెనోవేషన్ వలన చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ కి వాటర్ సప్లై కట్ చేసేశారు. ఆయన కామన్ వాట్సాప్ గ్రూప్ లో ఇది ఆల్రెడీ మెసేజ్ గా పెట్టి ఉన్నారు కదా, మీరు అది చెక్ చేసుకోలేదా అని అంటే షార్క్ లేదండి నేను చూసుకోలేదు అని అనడంతో పర్లేదు, ఇలా జరుగుతుందని నాకు ముందు నుంచే తెలుసు కాబట్టి నేను ఆల్రెడీ కొన్ని బకెట్ నీళ్ళని సేకరించి ఉంచాను, కావలిస్తే మీకు పంపిస్తాను ఆగండి అని చెప్పి వెంటనే హీరోయిన్ ని పిలుస్తుంది. ఏ పనైనా హీరోయిన్ చేత చేయిస్తూ ఉంటుంది వాళ్ళ మమ్మీ. ఇప్పుడు కూడా హీరోయిన్ ఏంటమ్మా మళ్ళీ నేనే వెళ్ళాలా అని చెప్పి 2 బకెట్ల నీళ్ళని పై ఇంటి అంకుల్కి ఇవ్వమని చెప్పమండంతో సరే అని కాదనకుండా వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. ఆ 2 బకెట్స్ ని అక్కడ పెట్టి కాలింగ్ బెల్ ని మోగిస్తుంది. హీరో అదే అవతారంలో ఉంటాడు, కాకపోతే హెయిర్ డ్రైయింగ్ అదంతా చేసుకుంటూ ఉంటాడు, తను ఒక టవల్లో ఉంటాడు. ఏదో కాలింగ్ బెల్ మోగడంతో మీడియా వాళ్ళు వచ్చారా ఎవరు వచ్చారా అని చూడాలన్న కంగారులో కాలు జారి స్లిప్ అవుతాడు. అలాగే తన కాలుకు దెబ్బ తగులుతుంది. పాపం హీరోకి అన్ని దెబ్బలే, ప్రతి ఒక్క దెబ్బ ఇతనికే తగులుతూ ఉంటుంది. ఇంకొక వైపు నుంచి హీరోయిన్ బడా బాధేస్తూ ఉంటుంది. ఆ కాలింగ్ బెల్ చచ్చేంత వరకు దాన్ని నొక్కేస్తూ ఉంటుంది. ఎవరు వచ్చారని గట్టిగా అరుస్తున్న హీరో మాట బయట వరకు రాదు కాబట్టి హీరోయిన్ బయట నుంచి అరుస్తూ ఉంటుంది. ఇంకేమి ఆలోచించకుండా హీరోయిన్ మళ్ళీ తొంగి చూడడం మొదలుపెట్టి తన కన్నుని అక్కడ పెట్టేస్తుంది. కాబట్టి హీరో ఇప్పుడు సీసీ కెమెరా ద్వారా చూద్దాం అనుకున్నా సరే తను చూడలేకపోతాడు. ఎవరు వచ్చారని బాగా కన్ఫ్యూజ్ అవుతూ తనే వెళ్ళి చూద్దాము, అసలు ఎవరు వస్తున్నారు మా ఇంటికి ప్రతిసారి, వాళ్ళ కామన్ సెన్స్ లేదనుకుంటా. మళ్ళీ ఈ కన్ను పెట్టి చూస్తుంది ఎవరు అని చెప్పి ఆ చిన్నపిల్ల ఏమో అనుకొని వెంటనే డోర్ ఓపెన్ చేద్దామా వద్దా అని చాలా ఆలోచించుకున్న తర్వాత పోన్లే ఏదో ఒక చిన్న పిల్లే అనుకొని డోర్ ఓపెన్ చేసి చూస్తే ఇద్దరు షాక్ అయిపోతారు. హీరో ఇప్పటి వరకు అనుకుంటున్న ఆ చిన్న పిల్ల ఎవరో కాదు, తన డెస్క్ మేట్ అయిన లిటిల్ కింగ్ కాంగ్ అని. మరి హీరోయిన్ ఇప్పటి వరకు 30 ఏళ్ల అంకుల్ అనుకుంటుంది, ఎవరో కాదు జిన్హాన్ అని తెలుసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ ఒకరి వైపు ఒకరు చూస్తూ ఆశ్చర్యపోయి షాక్ లో ఫ్రీజ్ అయిపోయి నుంచుంటారు. మరి ఈ డెస్క్ మేట్స్కి వీళ్ళిద్దరు నైబర్స్ కూడా అనే విషయం తెలిసిన తర్వాత వీళ్ళిద్దరూ ఎలా రియాక్ట్ అవుతారు, మరి ముఖ్యంగా హీరోయిన్ తన ఆనందానికి హద్దే ఉండదు, ఇంకా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. వీళ్ళిద్దరి యొక్క స్కూల్ రొమాన్స్తో పాటు ఇంటి యొక్క నైబర్షిప్ రొమాన్స్ కూడా ఎలా ఉండబోతుందో మనకి నెక్స్ట్ పార్ట్స్లో చూపిస్తారు. నెక్స్ట్ పార్ట్స్ కూడా చాలా ఫన్నీ అండ్ ఎంటర్టైనింగ్ వేలో ఉంటాయి కాబట్టి అవి కూడా మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ వెళ్ళే ముందు దయచేసి మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.